సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారమూ సాగుతోంది. జగన్ సొంత అడ్డా పులివెందులలోనూ ఈసారి భారీ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే టాక్ కూడా ఉంది. అసలు కడప జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలేమని భావిస్తున్నారు? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అభ్యర్థులకు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. 5 ఏళ్లుగా దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దౌర్జన్యాలకు బరి తెగించడంతో ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూకబ్జాలు చేశారనే ఫిర్యాదులు లేకపోలేదు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇవన్నీ వారిని వెంటాడుతున్నాయి. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి వైసీపీ అభ్యర్థులకు బుద్ధి చెబుతామని ప్రజలు అంటున్నారు. అధికార పార్టీ ప్రలోభపెట్టినా తమ వెపన్ కు పక్కాగా పదును పెడతామని చెబుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుడుతోంది. తమ జాతకాలు తారుమారు అవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఓటర్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని తెలుసుకుని ఏం చెయ్యాలో పాలుపోక అధికార పార్టీ నేతలు తల బాదుకుంటున్నారట. ఇక జగన్ సొంత గడ్డ వైఎస్ కుటుంబం రాజకీయ అడ్డ పులివెందుల నుంచి జగన్ పోటీకి దిగుతారు. ప్రతి ఎన్నికలో తన మెజార్టీ 1,00,000 ఓట్లకు పైమాటే అనేవారు. మీలో ఎవరైనా అంత మెజార్టీ సాధించిన వారు ఉన్నారా అని టీడీపీ నేతలను హేళన చేసేవారు. కానీ ఇప్పుడు జగన్ కు అంత సీన్ లేదని పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన జగన్ డీలా పడ్డారట. ఇక కడప వైసీపీ అభ్యర్థిగా మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషాకే అవకాశం కల్పించారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఈ నేత గెలుపు అంత ఈజీ కాదని చెబుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడపలో విపరీతంగా భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముస్లిం మైనార్టీలతో పాటు ఇతరులు వ్యతిరేకంగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అంజద్ బాషా వెన్నులో వణుకు పుడుతోందట. ఇక కమలాపురంలో సీఎం జగన్ మేనమామ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఈయన భూ కబ్జాల్లో నెంబర్ 1 అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్రతిష్టను మూట కట్టుకున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. మరోవైపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డికే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురి పరిస్థితి ఏమంత బాగోలేదని, ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఫ్యాన్ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి సుధా సీఎం జగన్ సామాజిక వర్గ నేతల చేతుల్లో డమ్మీగా మారారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గోవిందరెడ్డి ఎవరి పేరు చెబితే ఆ నేతకే టికెట్ కేటాయిస్తారు. కానీ ఈ నేత తీరు పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ స్థానంలో పార్టీ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదని అంటున్నారు. కడప పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క పులివెందుల మినహా మిగిలిన 6 సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.